జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నా పూర్వ వైభవం నాకు రాగానే అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి సంగతి. అమ్మా, అమ్మమ్మ వాళ్ళు నిద్రపోయింటారు. ఈ టైంలో నువ్వేంటి? కన్న తల్లి గురించి ఆలోచించరా. నీకిప్పుడు అర్థం కాదు. ఓ మహాతల్లి కడుపున నువ్వు పుట్టావని త్వరలో నీకే అర్థం అవుతుంది. ఓం శాంతి, ఓం శాంతి. అమ్మకి ఏమైంది? ఆ మాట అన్నందుకే ఇంతసేపు గోల చేసి వెళ్ళింది. వింటే మళ్ళీ వస్తుంది. ఏది ఏమైనా ప్రతిదానికి అరిచే మా అమ్మలో ఏదో మార్పు కనిపిస్తుంది. అత్తయ్య మార్పు వలన ఎవరికీ నష్టం ఉండదు, లాభమే ఉంటుంది. మనం ఆలోచించాల్సింది ఆ సంపద సిద్ధుల మార్పు గురించి. అవును శౌర్య, వాళ్లలో హఠాత్తుగా ఇంత మార్పు రావటం నాకు ఆశ్చర్యంగా ఉంది. తనేమో రోడ్లు ఊడుస్తోందట. అమ్మా, ఆ సిద్ధు మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్నాడు. అవునా? అవునమ్మా, మా కార్కి పంచర్ అయితే దారిలో తనే పంచర్ వేశాడు. నిజంగా వాళ్ళు మారారా లేదా అనేదే అనుమానంగా ఉంది. వాళ్ళు నిజంగా మారితే మంచిదే, కాని వాళ్ళు మారారు అని నమ్మి మనం ఊరుకుంటే అది మనకే ప్రమాదం. కళ్యాణి చెప్పేది నిజమే. అందుకే వాళ్ళని బయట వదిలేస్తే వాళ్ళు మారారా లేదా అనేది తెలియదు. అందుకే రేపు వినాయక చవితికి వాళ్ళిద్దరినీ మన ఇంటికి రమ్మని ఆహ్వానిద్దాం. అవునమ్మా, వాళ్ళు బయటుంటే ఏం చేస్తున్నారో తెలియదు. అదే మన కళ్ళ ముందే ఉంటే వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకేదైనా ప్రమాదం చెయ్యాలి అనుకున్నా మన కళ్ల ముందే ఉండి ఏమీ చేయలేరు కదా. కానీ వాళ్ళని ఇంటికి ఎవరు పిలుస్తారు? పిలిస్తే ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారు? నువ్వు పిలిచావంటే ఇంట్లో ఎవరూ మాట్లాడరమ్మా. ఊళ్ళో అందరినీ పిలిచినట్టే వాళ్ళని పిలిచానని చెప్పండి. సరే, వాళ్ళ గురించి నిజం తెలుసుకోవటానికి అంటున్నారు కాబట్టి అలాగే చేస్తాను. ఎవరేం అనలేదు అల్లుడు. అక్క లోపలికెళ్ళాక అందరం కలిసి లడ్డూ పంచుకు తిన్నామంతే. ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ ఫ్రస్ట్రేషన్ కోపంగా మార్చుకున్నట్టుంది. రేయ్, నీ పెళ్ళంలాగా వంకర టింకరగా మాట్లాడుకో. అత్తయ్య, అందరి మీద అరిచే బదులు ఆ కక్కేదేదో కక్కేసి లడ్డు మెక్కండి. ఇదిరా వరుస. ఆఖరికి నా కోడలకు కూడా నేనంటే లోకువైపోయాను. దీనంతటికీ కారణం మీ అమ్మమ్మ. వాళ్ళు నా చేత వినాయక పూజ చేయించకపోవడం, అనుపమ కోసం నన్ను దూరం పెట్టడం. అందుకే కళ్యాణికి అత్తంటే చులకన, అమ్మంటే ఆరాధన. దమయంతి, సవితి పూజలకి నువ్వు మాట్లాడి మాటలకి సంబంధం ఉందా అసలు? ఉన్నాయి కాబట్టే ఇలా వాగుతున్నాను, వాపోతున్నాను. అత్తయ్య, ఊరికే నోరు పారేసుకోకండి. మా నాన్నమ్మ గాని మా అమ్మ గాని మిమ్మల్ని పూజలు చేయొద్దన్నారా, రావద్దన్నారా? వాళ్ళనరే, మెత్తగా మొత్తుతారు. నీకు కీలెరిగి వాత పెట్టడం అలవాటేమో కాని నిన్ను మేమెప్పుడు తక్కువ చేయలేదు. ఆహా, తక్కువ చేయలేదా? విగ్రహం పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం దాకా అనుపమ తొలి పూజ చేయి.
అనుపమ తొలి హారతివ్వు, అనుపమ తొలి నైవేద్యం పెట్టు, గంట కొట్టు, కొబ్బరికాయ కొట్టు, అది చేయి ఇది చేయని అన్ని ఈవిడ గారి చేత చేయించారు. నిన్ను చేయొద్దని ఎవరన్నారు? చేయమని కూడా చెప్పలేదే. ఓరి దేవుడా. దమయంతి, పున్నమి నాడు ఒకే చూరు కింద 2 పొయ్యిలు 2 పూజలు మంచిది కాదు. అనుకున్నానమ్మా. నేనేదైనా ప్రపోజల్ పెడితేనే నీకు ఆచారాలు వ్యవహారాలు అన్నీ గుర్తొస్తాయి. నా ఇంట్లో నేనేదైనా చేసుకుంటాను. ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను. అమ్మా, ఇందులో నా తప్పే ఉంది. పూజ చేసినా పగ పెంచుకుంది దమయంతి. అది మారదు. అనవసరంగా దాని మాటలు నువ్వేం పట్టించుకోకు. అవునమ్మా, పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్లు నీలాంటి మంచి మనిషికే నిందలు. ఇవన్నీ మబ్బుతెరలనుకో. అంటే దమయంతి వదిన స్పెషల్ పూజ అన్నమాట. మనకి పోటీగా సూపర్ గా ఉంటుంది. ఆపుతావా? నోరు మూసుకుని పదా. అమ్మా, అత్తేకేదో ఒక టాపిక్ కావాలి కదా. ఏదో గొడవ పడుతూనే ఉంటుంది. వదిలేయమ్మా. వదిలేశాను కాబట్టి ఇల్లు ప్రశాంతంగా ఉందమ్మా. అయినా తన మాటలు నీటి మూటలు అనుకుంటాను. నా కూతురు మెట్టినిల్లు కదా. ఏడిపించారుగా నన్ను. మిమ్మల్ని ఏడిపించకుండా ఊరుకుంటానా? అత్తయ్య, మీరు మేమని ఇద్దరం లేవిక్కడ. అందరం ఒక్కటే. అనవసరంగా విడదీసి మాట్లాడుకోవడం ఎందుకు? నేను ఇలాగే మాట్లాడతానే. మధ్యలో నాకు చెప్పడానికి నువ్వెవరివి? పోవతలకి. ఏమండి, మీరు వాళ్ల మాటలు వీళ్ల మాటలు విని నాకు మాత్రం అడ్డుపడాలని ప్రయత్నించకండి. వినాయక నవరాత్రులు ఎలాగూ చేయలేకపోయాను. వినాయకుడికి ఉండ్రాళ్ల తద్దన్న చేసుకొనివ్వండి. మీరు నా పక్కన కూర్చుంటున్నారు అంతే. అది మనిషి మాట వినదమ్మా. ఇక నేరుగా వినాయకుడే వచ్చి నువ్విలా ఉండమ్మా అని చెప్పాలి. అప్పుడు గాని వినదు. సర్లే మావయ్య, అంతగా వినాయకుడు చెప్తేనే వింటుందంటే ఆ వినాయకుడితోనే చెప్పిద్దాం. దమయంతే అనుకున్నాను. కళ్యాణికి ఏమైంది? వినాయకుడితోనే మాట్లాడిస్తానంటోంది. మాట వరుసకందా లేక మతిగాని భ్రమించిందా? వినాయకుడొచ్చి చెప్పడమేంటి? వర్షం రాకముందే వినాయకుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. పిచ్చి బాలిక, ఎందుకు ఈ చిన్న చిన్న తప్పులు చేస్తున్నావు? ఏమిటా పిచ్చి చూపులు? అనవసరంగా నీ ఓటమికి నువ్వే కారణమవుతున్నావు.
స్వామి, వక్రతుండ వినాయక, నువ్వేంటి స్వామి రోజుకో రకంగా కనిపిస్తున్నావు? నిన్న చూస్తేనేమో బొజ్జ వినాయకుళ్ళ కనిపించావు, ఈ రోజేమో ఇలా బుజ్జి వినాయకుళ్ళ కనిపిస్తున్నావు. ఏంటి మాయస్వామి? ఈ రోజు నా పండుగ కదా బాలిక, పుట్టినరోజు పండుగ, అందుకే ఇలా బాల రూపంలోనే ఉంటాను. మీ పని బాగుంది స్వామి. కావాలంటే 6 అడుగులు, లేదంటే అడుగు, ఎలా కావాలంటే అలా మారిపోతున్నారు. మాకేమో ఆ అవకాశమే లేదు. అవును స్వామి, నన్ను కూడా మీలాగా చిన్నపిల్లని చేయకూడదు? ఈ వయస్సు వస్తేనే నీ అల్లరి తట్టుకోలేక ఇంట్లో వాళ్ళందరూ అల్లాడిపోతున్నారు. ఇక నువ్వు బాలిక రూపం ధరిస్తే ఇంకేమన్నా ఉందా? చిన్నపిల్ల కావాలంటే చిన్నపిల్లని చేస్తారు, పాము కావాలంటే పాములా చేస్తారు, కప్ప కావాలంటే కప్పలా చేస్తారు. అలా నన్ను కూడా చెయ్యొచ్చు కదా స్వామి. పోనీ నిన్ను కప్పని చేయనా మరి? చిన్నపిల్లని చేయమంటే కప్పని చేస్తానంటావేంటి స్వామి నువ్వు? అందుకే కోరరాని వరాలు కోరరాదు. చూడు బాలిక, నువ్వు ఒక్కదానివే చేస్తే ఏం లాభం చెప్పు? పూజా ఫలితం దక్కాలంటే ఒంటరిగా కాదు, అందరితో కలిసి చేసుకో, లేదంటే నీకు ఫలితం దక్కదు. పూజా ఫలమంతా వాళ్ళకే దక్కుతుంది. అదేంటి స్వామి, మీకోసమే కదా వేరుగా విగ్రహం పెట్టి ఈ ఉండ్రాళ్ల తద్ది చేయాలనుకుంటుంది. నిష్ఠగా పూజ చేయాలని మీరే కదా చెప్పారు. నేనా? నిష్ఠగా పూజ చేయమన్నాను గాని ఒంటరిగా కాదు. 10 మందితో కలిసి ఉండాలి, 10 మందితో కలిసి పూజ చేయాలి, అందరితో కలిసి నాకు నైవేద్యాలు సమర్పించాలి. నువ్వు ఒక్కదానివే పూజ చేస్తే నువ్వు తప్ప నీ పక్కన పతి కూడా రాడు. అందుకే నా మాట విని వాళ్ళతో కలిసుండు, నీకంతా మంచే జరుగుతుంది. పుణ్యఫలంలో కూడా సగం నీకే దక్కుతుంది. అందరూ కలిసి పూజ చేసినా సరే సగం పుణ్యం నాకే ఇస్తావా? మరి నువ్వు నా ప్రియ భక్తురాలివి కదా. ఇందాకటి నుంచి ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా భలే ఉన్నావు స్వామి. మిమ్మల్ని ఒక్కసారి ఎత్తుకునే భాగ్యం నాకు కరుణించండి స్వామి. ఏదో వ్యాపారం లేక నేను మాత్రం ఇంకా ఇలా కూర్చునున్నాను. ఉదయం నుంచి ఎవ్వరూ ఒక విగ్రహం కూడా కొనలేదు. నీ చేత్తో బోని చేశావంటే నాకు మంచి జరుగుతుంది. మీరు నా దగ్గర విగ్రహం కొని తన దగ్గర పూలు పళ్ళు కొంటే సంపద హాస్పిటల్ ఖర్చులకి పనికొస్తాయి. అవునత్తయ్య, కొనండి. మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది. మీ చేత్తోనే బోని చేయండి. మనకు కావాల్సింది వినాయకుడు, వాళ్లతో మనకి పనే ఉందిలే. అదిగో అది బాగుందిరా. అదా? నేను చెప్పానా అమ్మ సెలక్షన్ చాలా బాగుంటుందని. ఉన్న వాటిల్లో మంచి విగ్రహం అదే.
అవునత్తయ్య, చాలా బాగుంది. ఏమైనా మీ సెలక్షనే సెలక్షన్. ఏంటి మీరు తీస్తున్నారు? నా స్వామికి నేనే సేవలు చేయాలి. ఇది నా బాలగణేశుడి ఆజ్ఞ. ఏంటొదినా కొత్తగా బాలగణేశుడు అంటున్నావు, పైగా ఆయన ఆజ్ఞ అని కూడా అంటున్నావు? అది చెప్పొద్దినా. ఇప్పుడు అవన్నీ ముఖ్యమా? ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తుంటారు. పద. తీసుకో. థ్యాంక్ యూ శౌర్య. బాజీ, అమ్మా ఏరా ఇంకా పనులు పూర్తవలేదా? వాళ్ళు విగ్రహం తీసుకుని వచ్చేస్తుంటారా? అయిపోయిందమ్మా, ఇదిగో ఈ పూలేస్తే సరే సరే, అయిపోయినట్టే. కానివ్వు కానివ్వు. అదేమిటమ్మా, అరటి పోదలు పూలు పళ్ళు మాత్రమే తీసుకొచ్చారు? వినాయకుడు ఎక్కడా? దమయంతి ఏమన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత వినాయకుడు ఎందుకు ఏమిటని గొడవ పడిందా ఏమిటి? తనకి వేరే వినాయకుడు వద్దు అంది. తీరా అక్కడికి వెళ్ళాక మనకు కూడా వినాయకుడు వద్దు అందేమో. అదేం లేదు మావయ్య, అటు చూడండి. వదినా, వినాయకుడి నిమజ్జనం రోజున కూడా ఈ విధంగా నెత్తిన పెట్టుకుని ఎవ్వరూ తీసుకెళ్లరు. ఏ లారీలోనో ట్రాక్టర్లోనో తీసుకెళ్తారు. నువ్వొక్కదానివే నెత్తిన మోసుకొని తీసుకొస్తున్నావు. నా బొజ్జ గణపతికి నేనెంత సేవ చేస్తే అంత మంచిది. ఆయనంత కరుణిస్తాడు. ఏమిటో, దీనికి ఆనందం వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేం. అలాంటిది మత్తొచ్చినా తట్టుకోలేవని ఇప్పుడే అర్థమైంది. అంత పెద్ద విగ్రహాన్ని నెత్తిన పెట్టుకుని వస్తుందంటే నేనేమనుకోవాలి? శివ, తీసుకురానీలే, అలాగైనా కాస్త పుణ్యం వస్తుందేమో. రాదమయంతి, జాగ్రత్త. అమ్మా, భక్తి అంటే ఇది. నిష్ఠగా వినాయకుడిని నెత్తిన పెట్టుకుని ఇంత దూరం తీసుకొని వచ్చాను. ఇక మీరందరూ ఎన్ని పూజలు చేసినా పుణ్యాలు ఫలాలు నాకు, మీకేం రావు. సర్లే దమయంతి, పుణ్యం నీకొస్తే ఒకటి, మాకొస్తే ఒకటా? అదేం కుదరదు. అందరం కలిసి పూజ చేసినా అందులో సగం పుణ్యఫలం నాకే ఇస్తానని మాటిచ్చాడు. ఎవరిచ్చారే? ఆయన ఇచ్చారండి. చూసావా ఎంత కష్టపడి తీసుకొచ్చానో? నువ్వు చూస్తున్నావుగా అన్నీ. ఎవరికీ కనిపించకుండా వచ్చి నువ్వు అది చెయ్యి ఇది చెయ్యని నాకు చెప్పడం కాదు. ఈ పూజ ఫలితం అంతా నాకే దక్కాలి. పూజ చేయడం వల్ల వచ్చిన పుణ్యం అంతా నాకే దక్కాలి. నువ్వన్నట్టుగా నా జాతకం మారిపోవాలి. ఆ తర్వాత నీ ఇష్టం.
ఎవరితో మాట్లాడుతున్నావు వదినా? నేనెవరితో మాట్లాడితే నీకెందుకు? పోయి రెడీ అయ్యరా పో. పూజ చేయమని అమ్మ చెప్పింది కదా. మీరిద్దరూ ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు? దమయంతి రా, రెడీ అవుదు గాని. నాకు కూడా తెలియకుండా మా వదిన ఏదో చేస్తుంది. ఏం చేస్తుంది? చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? అదేంటి స్వామి, మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నానుగా. తప్పేం చేస్తున్నాను? నువ్వు ఊరికే గొడవలు పడుతున్నావు, ప్రతి వాళ్ళని తిడుతున్నావు. ఎందుకమ్మా నీ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నావు? అలా అంటారా? ఏంటో స్వామి, ఆవేశం వస్తే ఆపుకోలేకపోతున్నాను. మీరు మళ్ళీ ఇంగ్లీష్ లో మాట్లాడారా? నా భక్తుల్లో ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారమ్మా. కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు కదా, అందుకని వాళ్ళతో మాట్లాడి ఇలా అలవాటైపోయింది. అవునా స్వామి? ఇంకేంటి స్వామి చెప్పండి. మీరొచ్చారంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. వేరే కారణాలేమీ లేవమ్మా. నువ్వు కాంగా పూజ చేసుకో, అంతేకాని ఒంటికాల మీద అందరి మీద లేవటం, అందరినీ తిట్టటం ఇలాంటివి చేయకు. అప్పుడే నా ప్రియభక్తురాలు అన్న ఫీలింగ్ నాకుంటుంది. సరే స్వామి, మీరెన్నిసార్లు ఇంతలా చెప్పిన తర్వాత కూడా నేను మారకుండా ఎలా ఉంటాను? అలాగే చేస్తాను స్వామి. మరి నేను వెళ్ళిరానా? మీరేంటి స్వామి ఇలా వస్తారు అలా వెళ్ళిపోతారు? ఒక పూటైనా ఉండొచ్చు కదా. కళ్యాణి, మనమేమీ తప్పు చేయట్లేదు కదా? అదేంటి ఆఫీసర్, మొన్న మీరే కదా వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. మళ్ళీ మీరే ఇలా మాట్లాడుతున్నారేంటి? అప్పుడు అలా అనిపించింది, కానీ ఇప్పుడు ఇలా వాళ్ళ ప్రవర్తన చూశాక. లేదు ఆఫీసర్, మీ పోలీస్ మైండ్కి కూడా వాళ్ళ మీద నమ్మకం కలుగుతుందేమో. నాకైతే నమ్మకం కలగడం లేదు. నిజానికి వాళ్ళని అనుమానించకపోతేనే మన తప్పు అవుతుంది. అనుమానం వచ్చింది కాబట్టే వాళ్ళు ఇంటి వరకు వచ్చేలా చేశాం. చూద్దాం, వాళ్ళు మారారో లేదో అనేది ఈరోజు తెలిసిపోతుంది కదా. అయినా పోలీస్ ఆఫీసర్ మీరున్నారు, మిమ్మల్ని కాదని వాళ్ళు మమ్మల్ని చేయగలుగుతారు? మిమ్మల్ని ఏమీ చేయకపోయినా నన్నేదైనా చేస్తే? అలాంటి పరిస్థితి వస్తే నా ప్రాణాన్ని అడ్డుపెట్టేనా కాపాడుకుంటాను. మీకంటే ముందు పోతే నా ప్రాణమే పోవాలి, నా తర్వాతే మీది. అవును, నగలు తెప్పించారా? పూజ టైంకి వచ్చేస్తాయి. మీరు ఈ లోపు పూజ మొదలు పెట్టండి. దొరకకుండా తప్పించుకున్నప్పుడు పట్టుకుంటే అలసిపోయిన ముఖం ఇంకా అందంగా కనిపిస్తుంది. ఆ అందమైన ముఖం మీద ఒక ముద్దు పెట్టాలనిపిస్తుంది. మీకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. మా ఆఫీసర్కి ఎవరి దిష్టి తగలకూడదని నాకైతే దిష్టి చుక్క పెట్టాలనిపిస్తుంది.
నా బుజ్జి గణపయ్య తింటాడు, ఆరాయించుకుంటాడు. మధ్యలో మీకేంటి బాధ? చిన్ని, మనకు అవసరమా చెప్పు? అది ఏమనుకుంటే అది చేస్తుంది. ఆల్రెడీ చేసేసింది. ఇక తినాలా వద్దా అనేది ఆ దేవుడే నిర్ణయించుకుంటాడు. మనమైతే వెళ్దాం పద. ఎక్కడికి వెళ్ళేది? నేను చెప్పాను కదా వెళ్ళి పంట పనులు చూడాలని. అక్కడికే వెళ్తున్నాలేవే, దానికి కూడా అరవాలనా? నువ్వు ఆ టెన్నిస్ బాల్స్ ఏవో తయారు చేయి. టెన్నిస్ బాల్ ఏంటి బావా? వాటిని ఉండ్రాళ్ళు అనడం కంటే టెన్నిస్ బాల్స్ అనడమే కరెక్ట్. అవి అలాగే ఉన్నాయి కదా. ఏమండి? వచ్చే బావా. అంటారు అందరూ అనేవాళ్లే. మా బుజ్జి గణపయ్య నన్ను కరుణించాక అప్పుడు అర్థమవుతుంది నా గొప్పతనం ఏంటో. రే, నీ పెళ్ళంతో చెప్పు, మీ నాన్న నన్నేదో అంటుంటే కిక్కి కిక్కి అని నవ్వుతుంది నీ పెళ్ళం. నవ్వు వస్తే నవ్వడంలో తప్పే ఉందమ్మా. నువ్వు ఇలా ప్రతిదానికి ఫీల్ అవ్వడం మానే అమ్మా. అన్నీ బానే ఉంటాయి. ఇలా ఇవ్వమ్మా. శౌర్య, నువ్వెందుకులే, నేను చూసుకుంటాను కదా. పర్లేదమ్మా, దేవుడి పనే కదా, అందులో తప్పే ఉంది. అంతేరా, నువ్వు మీ నాన్న అందరికీ సాయాలు చేస్తారు, నాకు తప్ప. అమ్మా, సంపద కింద కూర్చోలేదు, కుర్చీలో కూర్చోబెట్టినా? దాన్ని కడగాల సిద్ధు. కళ్యాణి, వెళ్ళి కుర్చీ తీసుకురా అమ్మా. సరిగ్గా దొరికారు. ఇప్పుడు సంపదది కడుపో కాదో తేల్చేస్తాను. నువ్వెందుకు కళ్యాణి? నేనున్నాను కదా, నేను తెస్తాను. మీరు అతిథులుగా వచ్చారు, మీతో పనులు చేయిస్తే ఏం బాగుంటుంది. నేను వెళ్తేస్తాను. కూర్చో. మెల్లిగా. ఏమంటున్నాడు కడుపులో పుట్టాడు? ఏది ఒకసారి వాడేమంటున్నాడో వినండి. అయ్యయ్యో, దమయంతి పడిపోయింది. దమయంతి, దమయంతి, దమయంతి. అయ్యో, దమయంతి, ఏమైందమ్మా? దమయంతి,
అయ్యయ్యో అంత దూరం నుంచి తెచ్చానండి, ఎక్కడా ఒక కాయ కూడా జారిపడలేదు. ఇంట్లో కూడా పరుగు పందెలో పరిగెత్తినట్టు ఆ పరుగు ఏమిటే? కాస్త నెమ్మదిగా నడవచ్చు కదా. నా ఇంట్లో నేను ఎలా నడవన్నా కూడా మీరు చెప్తారా? నాడు విరిగిపోయి నేను ఏడుస్తుంటే బదులు మీరొకరు. నడుం విరిగినంత అదృష్టం మాకు లేదులే కానీ ముందులే లేమ్మా, లే. జాగ్రత్తగా జాగ్రత్తగా రాపండి. మెల్లగా మెల్లగా. కూర్చో, నెమ్మదిగా కూర్చో. ఇంతకు ముందు కూడా వాంతులయ్యాయన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా చేసుకుంటుంది. ఎంతగా వేవుళ్ళు బాగా వస్తున్నాయంటే 5 నెలల్లో ఇలా ఉండకూడదమ్మా. కాస్త చక్కెర నీళ్లు తాగించండి. సరే కళ్యాణి, తర్వాత సంపదకి చక్కెర నీళ్లు కలిపేవు. ముందైతే పూజకి ఏర్పాట్లు చేద్దాం పదండి. సరేనమ్మా, మరి ఇంక నేను వెళ్ళొస్తాను. సరే సరే పదండి, పూజకి ఏర్పాట్లు చేద్దాం. అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.